నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ప్రజల్లో చెందే మార్పు ఏంటి? అసలు పోడే రామచంద్ర యాదవ్ గారు చాలా అంటే చాలా దీక్షలు చేయడం కానీ, మనకి పూర్వంలో చూసుకున్నప్పుడు కూడా సింహ ఘర్షణను చాలా అంటే చాలా ఇవి చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి ఈసారి ప్రజల్లో ఏమైనా మార్పు చెందే అవకాశం ఉందా? ప్రజల్లో ఎటువంటి మార్పులు వస్తాయంట? ముందుగా మన ప్రజా వెలుగు ఛానల్ వారికి నమస్కారాలు. మీరు యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఇక్కడ మేము చేసేదాన్ని కొన్ని లక్షల మందికి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మీ అందరి సహకారంతోనే ఈ యొక్క మా యొక్క బీసీ కార్యక్రమాలని కానీ బీసీ పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ముందుకెళ్తా ఉన్నాయి. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్ర చూస్తే గత స్వతంత్ర భారతదేశం 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలు కేవలం ఓటు బ్యాంకుగానే ఈ రెండు రాజకీయ పార్టీలు చూశాయి. మమ్మల్ని అన్ని విధాలుగా అనగదొక్కేశారు. కాబట్టి ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు ముఖ్యంగా యువతకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీలకి జీవన నాడిగా అయినటువంటి బీసీ కార్పొరేషన్లకి నిధులు ఇవ్వడం, స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు పెంచడం, 1000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో మాకు కావాలని అడగడం, అదేవిధంగా కులగణన. ఈరోజు ఇవి కేవలం మీకు 5 డిమాండ్లుగా కనబడుతున్నాయి. కానీ ఈ 5 డిమాండ్లు మాకు రక్షణ కోసం రక్షణ చట్టం. ఈ 5 డిమాండ్లు ఎలా ఉపయోగపడతాయంటే మాకు లీగల్గా రక్షణ చట్టం అనేది రక్షణ చట్టం ఉంటే మాకు లీగల్గా ప్రాబ్లం రాదు. అదేవిధంగా ఈరోజు బీసీలు డిగ్రీలు చేసి పీజీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు విద్యాపరంగా కష్టపడి అప్పులు చేసి చదువుకున్నాం. కానీ మాకు ఈ రోజుకి సరైన ఉద్యోగాలు లేవు. పోనీ స్వయం ఉపాధి పరంగా ఏదైనా కార్యక్రమాలు చేసుకుందామంటే ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరిగితే కూడా లోన్లు రాని పరిస్థితి. కాబట్టి ఇది బీసీలకి 5 డిమాండ్లు ఒక జీవనాడి. అంటే ఈ 5 డిమాండ్లు గాన ప్రభుత్వం గాన నెరవేరిస్తే మా యొక్క బీసీ సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మనకి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అక్కడ ఎన్నో ఎకరాల భూములు పోయినాయని రైతులు కూడా చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి అదే విధంగా ఇప్పుడు 1000 ఎకరాలు మీరు డిమాండ్ చేస్తే మరి ఏ విధంగా వాళ్ళు స్పందించే అవకాశం ఉందంటారు? అమ్మా, యాక్చువల్ గా 1000 ఎకరాలు సబ్జెక్ట్ ఏంటంటే తల్లి, యాక్చువల్ గా 1000 ఎకరాలు ఎందుకు ఇవ్వాలి అంటున్నాం అంటే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఈ రోజు హైదరాబాద్ ఉంది, రాజధాని ప్రాంతం అనుకుందాం. ఈ రోజు రాజధాని ప్రాంతంలో నేనే ఉన్నాను, ఒక బీటెక్ చేశాను, లేకపోతే ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఒక ఫార్మా కంపెనీయో ఒక ఇండస్ట్రీయో పెట్టాలనుకుంటున్నాను. ఈ రోజు హైదరాబాద్ లో మా బోటి బీసీలు వెళ్ళి 1 ఎకరా అయినా కొనే పరిస్థితి ఉందా? లేదు. పోనీ అయ్యా మీరు బీసీలు కదా అని చెప్పి మాకేమైనా సబ్సిడీతో ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి గతంలో జరిగిన తప్పు జరగకూడదని ముఖ్యంగా ఈరోజు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు బీసీలకు ఇవ్వడం అంటే అమ్మా నాకో మీకో లేకపోతే రామచంద్ర యాదవ్ గారికో కాదు. ఆ 1000 ఎకరాలు కానీ రిజర్వ్ చేసి పెడితే రేపటి రోజు ఆ రాజధాని లేకపోతే కేవలం కొన్ని సామాజిక వర్గాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే మొత్తం ఆ రాజధాని మొత్తం ఉండబోతుంది. అలా కాకుండా సామాన్యుడు కూడా అక్కడికి వెళ్ళి నేనే ఉన్నాను, ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంటా, ఒక స్కూల్ పెట్టాలనుకుంటా, ఒక కాలేజీ పెట్టాలనుకుంటా, లేదా ఒక వ్యాపారం చేసుకోవాలనుకుంటాను, మాకు అక్కడ ఎక్కడ అవకాశం ఉంది? కాబట్టి ఈ 1000 ఎకరాలతో మాకు ఎలా ముడిపడి ఉందంటే రాజధాని అనేది అందరికీ సమన్వయం ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కేవలం ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ శాతము అక్కడ భూములు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయి ఉంది. ఈ 1000 ఎకరాలకి ఇంకా మీకు క్లుప్తంగా చెప్తానమ్మా. ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి భూములన్నీ కూడా ఉచితంగా దారాదత్తం చేస్తున్నారు. ఎవరికో తెలుసా? వాళ్ళ బినామీ కంపెనీలు. ఈ రోజు మీరు సూలూరుపేట నుంచి శ్రీకాకుళం దాకా కోస్టల్ కారిడార్ చూస్తే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కందుకూరు, ఇంతకుముందు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఒక కంపెనీ కోసం 8000 ఎకరాలు ఇస్తున్నారమ్మా. 8000 ఎకరాలు ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ అంతా పూల్ చేసుకొని ల్యాండ్ బ్యాంక్ ఏర్పరచుకొని వాళ్ళ తరతరాలకు ఉపయోగపడే విధంగా భూమి మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇటువంటి సమయంలో అసలు రాజధాని ప్రాంతంలో బీసీలకి 1000 ఎకరాలు కాదు తల్లి, చాలా తక్కువ. 3 కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్లో మా వాటా ఏంది? ఈరోజు 3,20,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మేము ఎంత కడుతున్నామో మాకు అంత ఇవ్వాలి కదా. న్యాయమైన డిమాండ్లు. అదే విధంగా ఈరోజు విద్యార్థులు ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అసలు మేము ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, సరే ఇవన్నీ మేము సాధించుకోవాలంటే అసలు మేము ఎంతమంది ఉన్నాం? ఈరోజు ఇంట్లో 4 ఉన్నారంటే ఏదైనా ఆస్తులు పంచాలంటే ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళకి వీళ్ళకి అనిస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వాటా ఎంత?
మేము ఎంతమంది ఉన్నాం, మా మీద దాడులు జరుగుతున్నాయి. ఇవి ఇంకోటి ఏంటంటే మీకు తెలియని విషయము, తెలుసున్న ఒకవేళ ఈ డిమాండ్లు అన్నీ కూడా రామచంద్ర యాదవ్ గారు పెట్టినవి కాదు. వీళ్ళు ఎలక్షన్స్ టైంలో బీసీలకు ఓట్లు వేయించుకోవడానికి కోసము ఈ 5 డిమాండ్లు 4 డిమాండ్లు వాళ్ళు ఇచ్చినవే. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమని. అంటే యాక్చువల్గా రాజకీయాలకి ఒక క్రెడిబిలిటీ లేకుండా పోయిందమ్మా. మరి ఆ రోజు మీరు వాగ్దానం ఇచ్చారు కాబట్టి మేము బీసీలు అందరూ ఓట్లు వేసారు, మిమ్మల్ని ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు కదా. అసలు ముఖ్యంగా ఈ రోజు మిమ్మల్ని అడగడం ఎందుకంటే ఎలాగో 2029లో మా ప్రభుత్వం వస్తుంది, అందరూ తెలుసుకున్నారు వీళ్ళు మోసం చేశారని. కానీ ఈ రోజు ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి గారే కదా ఇవ్వాలి. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ఇన్ని రోజులు మీ అందరు చేసిన మోసాన్ని, మీరు చేసినటువంటి అన్యాయాలని, అక్రమాలని, రాజకీయం అనేది కేవలం ఒక కార్పొరేట్ సంస్థలాగా తయారు చేశారు. ఒక ఎమ్మెల్యే అంటే ప్రజా సేవకుడు కాదు. ఈ రోజు 2 రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాన్ని రౌడీయిజం చేశారు. రాజకీయం అంటే వర్గపోరులు చేశారు. అభం శుభం తెలియనటువంటి మా బీసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత అన్యాయానికి గురైపోయారంటే 2 పక్కల అగ్రవర్ణాలే ఉంటారు. వాళ్ళ రాజకీయం కోసం జైలుకి వెళ్ళేది మేము, అట్రాసిటీ కేసులు పెట్టుకునేది మేము, గొడవలు చేసేది మేము. అన్ని రకాలుగా మమ్మల్ని వాడుకొని ఈరోజు మేము అడిగిన హక్కులు కేవలం అవి ఒక బ్రతుకు తెరువు కోసం అడిగినవి తప్ప మేమన్నా చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం సీట్ అడిగామా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఏమన్నా ఏమంటున్నామా? ఏం లేదు. న్యాయబద్ధంగా ఈరోజు రాష్ట్రంలో మేము అందరం కూడా ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి మాకు రావాల్సిన కోసం మేము అడిగాం. అయితే బాధాకరం ఏంటంటేనమ్మా, ఈరోజు మీరు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఈ సమస్య మీద మీరు చెప్తున్నారు. అదేవిధంగా మేమేమన్నామంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ మంగళగిరిలో పూలే మండల భవన్ దగ్గర పార్టీ కార్యాలయంలో బీసీల కోసం ఆమరణ నిరాహార చేస్తున్నారన్న విషయం గ్రామాలకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ జరిగేటువంటి విషయం ఆయనకి కనపడట్లేదు, వినపడట్లేదు. ఆయనకి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కన్నా ఈ బీసీ సమస్యలు కానీ తెలిసే ఉండుంటే ఎవరో ఒక్కరినైనా చర్చలకైనా పంపించాలి కదా. కనీసం మీ సమస్యలు ఏందని మమ్మల్ని అడగాలి కదా. అంటే ఎంత అహంకారం మీకు, బీసీలు అంటే ఎంత చిన్న చూపు. బీసీల్లో అడిగేవాడు ఎవరులే అన్నారు, వచ్చాడుగా. ఈరోజు మా కోసం, మా సమాజం కోసం 3 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటానికి వచ్చినటువంటి రామచంద్ర యాదవ్ గారు వచ్చారు కదా. ఏది శాశ్వతం కాదు. దయచేసి ఈ రాజకీయాలు కేవలం 2-3 వర్గాలు. అమ్మ మీకు బాగా అర్థం చేసుకోవాలంటే మేము ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు. ఆ కులాల్లో ఉన్నటువంటి 2-3 కుటుంబాలకే వెళ్తుంది. అగ్రవర్ణాలు కూడా రెడ్లు కానీ, కమ్మలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ ఈ రోజు వాళ్ళనే అడగండి మీరు వెళ్ళి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎంతమంది అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది పేదరికంలో ఉన్నారు. మా భారత చైతన్య యువజన పార్టీ కూడా అన్ని వర్గాల మేలు కోసమే మేము పనిచేస్తున్నాం. కాకపోతే రాష్ట్రంలో సగం పైగా ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు కాబట్టి ముందుగా మా సమస్యలు మేము తీర్చుకుంటే, మా కడుపు నిండితే తర్వాత ప్రజా సమస్యల మీద అన్నిటి మీద రాబోయే రోజుల్లో మీరే చూస్తారు తల్లి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా ప్రజా సమస్యలపైనే పోరాడబోయేటువంటి ఏకైక వ్యక్తి మా బోడే రామచంద్ర యాదవ్ గారు. నమస్తే అండి. బీసీల సింహగర్జన అని గతంలోనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు మన బోడే రామచంద్ర. అయితే మరి ఈసారి అయితే ఆమరణ నిరాహార దీక్ష మళ్ళీ స్పందించారు. అలానే ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందిస్తుందంటారు? ఖచ్చితంగా స్పందించాలి ప్రతి బీసీ బిడ్డ కూడా. ఎందుకంటే ఇది ఓన్లీ భారత చైతన్య యువజన పార్టీకే కాదు, ఈ 5 డిమాండ్లు ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ 5 డిమాండ్ల గురించి ఆలోచించి మనం రాబోయే తరానికి మన మాదిరి బానిసత్వం కాకుండా ఈ 5 డిమాండ్లు నెరవేర్చుకుంటే మనం ఎస్టీ ఇవ్వకుండా చట్టాల ప్రకారం మనకు కూడా బీసీ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనం రాజధానిలో 1000 ఎకరాలు కేటాయించాలి. ఆ 1000 ఎకరాలు ఎందుకంటే మన పిల్లలకు భవిష్యత్తు కోసము మనము వాళ్ళు ఎలా అయితే బిజినెస్ మ్యాన్లు కేటాయిస్తారో అదే విధంగా మనకు 1000 ఎకరాలు కేటాయించాలి. ఇంకా పోతే కులగణన ఖచ్చితంగా చేపట్టి దాని ప్రకారం మనకు రిజర్వేషన్ కల్పించి మనం ఇంతమంది 50% ఉన్నా కూడా చట్టసభల్లో రిజర్వేషన్ లేదు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు, చదువులో రిజర్వేషన్ లేదు. మనం ఎప్పటికీ ఇలానే బానిసత్వం. ఇప్పుడు 79 ఏళ్ళు అయితే ఉన్నా కూడా మనకు ఇంతవరకు బీసీలో చెప్పుకుంటున్నామే కానీ ఏ పదవి కూడా మనకు ఉండదు. ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి లేదు. బీసీ అని ఆంధ్రప్రదేశ్ 79 స్వతంత్రం కాకుండా మన తెలంగాణలో కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి ఎవరు లేరు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరులు ఆలోచించండి. ఈ ఒక రామచంద్ర యాదవ్కే కాదు, భారత చైతన్య పార్టీ కాదు, ప్రతి ఒక్కరి హక్కు ఇది. మనం ఇట్లాంటివి సాధించుకునేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటం సాగించాలి. కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు అలాగనే
మాకు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని కులాలు కూడా సపోర్ట్ తెలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.